విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు డిఎంహెచ్ఓ హరీష్ రాజ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల సమస్యలు తెలుసుకుని వారితో కూర్చొని భోజనం చేశారు. మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా లేదా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. వైద్య బృందంతో తలసేమియా టెస్టులు చేయడం జరిగిందని హరీష్ రాజ్ తెలిపారు. ఆహార క్వాలిటీ తగ్గితే సహించేది లేదని, సర్వీస్ రిమూవ్ చేస్తామని హాస్టల్ సిబ్బందిని హెచ్చరించారు. ఆశ్రమ గర్ల్స్ ఆశ్రమ హై స్కూల్లో మా విజిట్లో రొటీన్ విజిట్లో భాగంగా ఈరోజు విజిట్ చేయడము జరిగింది. అట్లాగే ఈరోజు మా సిబ్బంది కూడా చిల్డ్రన్స్ అందరికీ కూడా సికిల్ సెల్ డిసీజ్ స్క్రీనింగ్ గురించి కూడా ఇక్కడ ప్రోగ్రాం పెట్టి ఉన్నారు. సో అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా సికిల్ సెల్ డిసీజెస్ స్క్రీనింగ్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ స్క్రీనింగ్ కూడా ఇక్కడ చేస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే ఈరోజు వాళ్ళకు మెస్ టైంలో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు మెస్ ఛార్జెస్ కూడా ఒక 40% డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేయడం అనేటువంటి జరిగింది. సో అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి అదర్ ఆఫీసర్స్ అబ్జర్వర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ యొక్క మెస్ని కూడా మేము స్టూడెంట్స్తో కలిసి ఆ మెస్ని కూడా చెక్ చేయడం జరిగింది. సో సంబంధించినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని పిల్లలకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి ఆ టీచర్స్కి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మా సిబ్బంది ద్వారా కూడా వాళ్ళకి హ్యాండ్ వాష్ టెక్నిక్, ఎలాగ హ్యాండ్స్ బిఫోర్ లంచ్ భోజనానికి ముందు ఎలాగ చేతులు శుభ్రం చేసుకోవాలి, ఆఫ్టర్ టాయిలెట్ కూడా ఎలాగ అలా హ్యాండ్ వాష్ చేసుకోవాలనేటువంటి అవగాహన అనేటువంటిది కూడా నిరంతరము మా సిబ్బంది ద్వారా అది కూడా వాళ్ళకి జరుగుతుంది. అట్లాగే ఆశ్రమ స్కూల్స్ అన్నింటిలో కూడా మేము ఒక షెడ్యూల్ వేశాము. హాస్టల్లో ఉన్నటువంటి కిచెన్లో ఉన్నటువంటి